మీనరాశి వారి జాతకానికి 2 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. వీరు ఏ పని చేసినా కానీ ఒకరితో చేయడం కంటే ఇతరులు చేతితో చేయడం చాలా వరకు మంచిదండి. సలహాలన్నా తీసుకోవాలి, లేదా మాత్రం సహచారులన్నా తీసుకోవాలి ఏ పని చేసినా. అని మాత్రం ఎక్కువ నమ్మడం కూడా మంచిది కాదు, అలాగని ప్రతి వారిని అనుమానం పడటం కూడా మంచిది కాదు. ఈ రాశి వారి జాతకానికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుందండి. ఆత్మవిశ్వాసానికి మించిన దేవుడు లేరు, అలాగే భయానికి మించిన దయ్యం లేదు. ముఖ్యంగా కుటుంబం గురించి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది వీరికి. తల్లిదండ్రుల గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, అలాగే ఇతరుల గురించి కూడా ఆలోచన చేసే యోగబలం ఉంటుంది. అని ఒకరిది తినాలి, తాగాలి, ఒకరిని ముంచాలి, నష్టం చేయాలని గుణం ఉండదు. ఒకవేళ నష్టపోయారనుకో మాత్రం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈ రాశివారి జాతకంలో ధనం ఉంది కదా అని గర్వపడరు, లేదని బాధపడరు, ఉన్నా లేకున్నా ఒకటే టైపు ఉంటుంది. వీళ్ళ ముఖభావాలు మాత్రం మారవండి, ఎప్పుడు ఒకటే టైప్లో ఉంటుంది. వీరి జాతక బలంలో సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా క్లియర్గా ఉంటుంది. శాంత స్వభావం ఉంటుంది, కానీ అలాగని అమాయకులు కాదు. 10 మందికి బుద్ధి చెప్పే గుణం ఉంటుంది, కానీ ఒకరితో మాట పడే గుణం ఉండదు. వీరి జాతక బలానికి మాత్రం ఆత్మశక్తి చాలా ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలో. ముఖ్యంగా స్త్రీలకైనా పురుషులకైనా కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ధనం సంపాదించుకోవాలనుకునే వారికి ఇదివరకు చాలా ఇబ్బందులు పడ్డా కూడా మాత్రం ధనం సంపాదించుకునే యోగం ఉంది. ధనం సంపాదించుకోవడం గొప్ప కాదండి, నిలబెట్టుకోవడం గొప్ప. నిలబెట్టుకునే యోగం కూడా ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వారు నిలబెట్టుకునే యోగం ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతక బలానికి రేవతి నక్షత్రం వారు ఖర్చు పెట్టుకునే యోగం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహమైన వారికి భార్యాభర్తలతో ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు సీతారామచంద్రులకే తప్పలేదు, దేవదేవుళ్ళకే తప్పలేదు, అవతార పురుషులకే తప్పలేదు. కానీ మానవులకు మనం మానవులం, సహజ మానవులం కాబట్టి, మామూలు మానవులం కాబట్టి అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చిన మాత్రం వీరు సంశయానం అంటే ఓపికతో ఉంటే చాలా వరకు మంచిది. స్త్రీలైనా పురుషులైనా వివాహమైన వారికి అలాగే సంతానరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి పేరు మీద నీలాప నిందలు చాలా వస్తాయి. వచ్చినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంది. 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి వీరికి. వీరి జాతకంలో చూడాలంటే చంద్రమహారదశ గవ్వలంటే మాత్రం చాలా వరకు స్వచ్ఛమైన గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. మనశ్శాంతి చాలా ఉంటుంది. దాన్ని స్త్రీ సహకారం ఉంటుంది. అందరికీ చెప్పకపోయినా కొందరికైనా సరే వాళ్ళతో వీరి మనసులో ఉన్న ఇబ్బందులు, బాధలు కొందరికి చెప్తే మాత్రం సగం బరువు తిరిగే అవకాశం ఉంటుంది, మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం స్త్రీలు, ఈ రాశి ఉన్న స్త్రీలు అయితే అసలే బయటపడారండి. తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, భర్త అయినా సరే, లేదా మాత్రం ఎంత ప్రాణ స్నేహితులైనా సరే మనసులో ఉన్న బాధ చెప్పుకోరు. అని ఈ రాశి వారు ఒక అడుగు ముందేసి ఎవరికైనా చెప్తే చాలా వరకు మంచి సహకారం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతక బలానికి వేరే దేశం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కలిసి వస్తుంది. పంచాంగ శాస్త్ర ప్రకారం చూడాలంటే ఎల్నాడి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.